అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఇవాళ 30వ రోజు ప్రేమ, ప్రేమలో విలీనం. ప్రేమ శక్తి, విధేయత శక్తి రూపంలో ప్రేమ, విరమించు శక్తి రూపంలో ప్రేమ. ఇప్పుడు మనం మోనిదిది నుంచి విందాము. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. How many of you have natural sanskar of obedience? ఎంతమందికి ఒక సహజమైన ఈ గుణం, విధేయత అన్న గుణం ఉంది? ఆలోచించండి. Some of you are raising hands. కొంతమంది మీరు మీ చేతులు ఎత్తుతున్నారు. How many of you have sanskar? మునిదిది అడుగుతున్నారు, ఎంతమందికి ఈ సంస్కారం ఉంది, విధేయత సంస్కారం ఉంది? Obedience is not విధేయత obedience is out of respect and love. విధేయత ఒక అధికారం మీద, ఒక ఆర్డర్ మీద కాదు, ఒక We like to ప్రేమ మర్యాద నుంచి చేసేది. వాళ్ళకి నచ్చినది ప్రేమతోటి, గౌరవంతో చేస్తారు. బాబా మీద ప్రేమ ఉన్నప్పుడు బాబా ఏం చెప్తే, బాబా ఒక శ్రీమత్, మనం దాన్ని అనుసరించగలుగుతాం. కానీ ఎలాంటి ప్రశ్న ఉన్నా, ఒక శంకం ఉన్నా, బాబా అంటే నేను ఎలా, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, నేను ఇంకా రెడీగా లేను. ఇది చాలా అందమైనది. బాబా ఒక ప్రేమలో విలీనమైన ఉన్నప్పుడు మాట విని దాన్ని విధేయం నిర్వహించినప్పుడు దాని ఫలితం ఎంత అందంగా ఉంటుంది. ఒకటి మనని సొంతంది వినడం. బాబా ఎప్పుడైతే మిమ్మల్ని నిమిత్తుల కింద చేస్తారో అప్పుడు మీరు విధేయులుగా ఉంటే అప్పుడు ప్రతి అడుగులో మీరు చూస్తారు, మీరు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. బాబా ఒక కార్యం కూడా సాధించగలుగుతారు. అది మీ యొక్క విజయం కూడాను, ఎందుకంటే మీరు నిమిత్తులు. నాకు తెలుసు, బాబా ఎన్నో విషయాలు చెప్పేవారు. మొదటిసారి చెప్పేటప్పుడు నేను నాకు అనిపిస్తుంది నేను చేయలేను అని అనిపించేది మొదట్లో. కానీ నేను చేస్తాను తప్పకుండా. అది ఎంత పెద్దదో, ఎంత చాలా మహత్వమైనది. అది ఒక విజయం చాలా పెద్దదిగా ఉంది. సో బాబా ఎప్పుడైతే మనకి డైరెక్షన్స్ ఇస్తారో, అది మన సొంతానికి, నిజ జీవితానికి కానీ లేక సేవ కోసం కానీ బాబా శక్తిని కూడా ఇస్తారు. బ్రహ్మబాబా ఒకసారి ఆఫీస్ లో కూర్చుని ఉన్నారు. మేము కూడా చాలా తరచుగా అక్కడికి వెళ్ళి కూర్చునేవారు. బాబా చెప్పారు, సో నేను ఇప్పుడు సెంటర్ లో, బాబా అన్నారు, మీరు ఒక రోజు మీరు ప్రపంచాన్ని సేవ చేస్తున్నారు. సో మీ యొక్క బుద్ధిని ఇంకెవరితోటి సంబంధంతో లేకుండా బాబా ఏమి ఇస్తే అది ఉపయోగించండి. మీకు ఏది తీసుకోకండి, అవి ఏది మీకు దొరికినా కూడా అది మీరు ఉపయోగించకండి, అది బాబాకి ఇవ్వండి. అది నాకు ఎంత గుర్తుందంటే, ఇప్పటిదాకా నాకు గుర్తుంది అది బాబా ఎందుకు ఆ డైరెక్షన్ ఇచ్చారు అని చెప్పి.
బుద్ధి అప్పుడు అలా అయితే బుద్ధి బాబాతోటి ఉంటుంది. This one gave this one gave that. లేకపోతే వీళ్ళు ఇది ఇచ్చారు, వాళ్ళు అది ఇచ్చారు అన్నది జ్ఞాపకంలో ఉంటుంది. అది లౌకికంగా కానీ అలౌకికంగా కానీ. But if I take from Baba, so at that time there was this బాబా కానీ బాబా తీసినప్పుడు అప్పటి కాలంలో ఒక మర్యాద కానీ ఒక పద్ధతి కానీ ఉండేది. సో ఏ సెంటర్ కి వెళ్ళినా ఒకటి ఏదో దొరికేది. అది తెచ్చి అంతా ఆ మొత్తం ఆ టూర్ నుంచి అయిన తర్వాత బాబాకి ఇచ్చేస్తాం. వచ్చి పర్యటన అయిన తర్వాత బాబాకి అన్ని తెచ్చి ఇస్తాం. ఇప్పుడు బాబా ఇస్తారు. ఆ విధేయత తోటి ఉండడం అన్న దాని యొక్క ఉపయోగం అది నిజ జీవితంలో ఆ ప్రయోజనం అది నిజ జీవితంలో కానీ బాబా చెప్తూ ఉండేవారు, బుద్ధి ఒక చోటకి వెళ్ళడం అని కాదు, అలాగే అంతర్గతంగా చాలా స్థిరంగా ఉండాలి. రకరకాల పరిస్థితులు వస్తాయి, కానీ అంతర్గతంగా మనం స్థిరంగా ఉన్నప్పుడు బాబా ఒక మద్దతుతోటి అప్పుడు బాహ్యంగా వచ్చే ఏ పరిస్థితి ఎలాంటి ఎప్పుడు ఉండదు. ఏ తుఫాన్ అయినా కూడా వచ్చి వెళ్ళిపోతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏది అవనట్టే ఉంటుంది. పరిస్థితి కొన్నిసార్లు చాలా శక్తివంతంగా ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతానో బాబా అప్పుడు మద్దతు ఇస్తారు. So to know what Baba's directions are, Baba's Shrimatis, బాబా ఇచ్చే డైరెక్షన్స్ కానీ శ్రీమతి కానీ తెలుసుకోవాలి అని అంటే చాలా మంది ప్రతిరోజు మురళి వింటారు, అన్ని సూత్రాల్ని ఫాలో అవుతారు, అనుసరిస్తారు. And we always feel it's not that dadis have any interest that we listen to and do what they're saying, but to get the blessings. సో దాది కానీ చెప్పింది, బాబా చెప్పింది, ఇది అలానే దాది చెప్పింది, అది మనం వాళ్ళని వినడం వాళ్ళ ఒక ఆశీర్వచనాలు దొరకడానికి. దాది ఎప్పుడైతే మీరు చెప్తారు మీరు మాస్టర్ అని చెప్పేసి, కానీ దాది ఎప్పుడైతే ఆశీర్వచనం వరదానం ఇస్తారో దానికి చాలా కొంతమందికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనం కొంతమంది ఇంతకుముందు కొత్తలో ఎంతమంది దాదీస్ ఉండేవారు. దీది మన్మోహిని మాకు నేర్పించేవారు, ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా విధి. ఇప్పుడు మనకి దాది కాటేజెస్ ఉన్నాయి, పాండవ్ భవన్. అప్పుడైతే దీది అనేవారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకోండి. పాండవ్ భవన్ లో ఉన్నప్పుడు లేకపోతే ఒక సూక్ష్మంగా ఒక అహం కానీ నాకు తెలుసు, ఇది కరెక్ట్, ఇది సరైంది అని చెప్పి నాకు అన్ని విషయాలు తెలుసు అన్న సూక్ష్మంగా ఉండే అహం ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆశీర్వచనం తీసుకున్నప్పుడు సో దీర్ఘంగా ఒక లోతు నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక సకాష్ వస్తుంది. సకాష్ వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నట్టుగా సూక్ష్మంగా పాల్గొన్నట్టుగా ఓకే వెళ్ళండి. బాబా అని పాల్గొంటారు. సకాష్ అంటే ఏంటి?
బాబా నుంచి కానీ దాది నుంచి వచ్చినప్పుడు అదొక నాకు ఏమన్నా వచ్చి ఒక అది వాళ్ళ ప్రేమ ఒబీడియన్స్ అని అంటే విధేయత అన్నది ఒక డైరెక్షన్, ఒక విధి కోసం, ఒక కానీ అది మనము అది ఆశీర్వచనం కానీ దాదీలు కొంతమంది కొన్నిసార్లు అంటారు మీకు ఇవన్నీ తెలుసు, మీరు మాస్టర్ కదా అని చెప్పని అంటారు, కానీ మేము అంటాం దాది మీరు చెప్పండి అని. అది ఒక అది చాలా ఆ ఒక్క కార్యం నెరవేర్చేదాకా అది ఒక సకాష్, అది ఒక వాళ్ళ పాల్గొన్న దానికి అది ఒక సూక్ష్మమైన సకాష్ తోటి వచ్చే దొరికే వరదానం. Personal chart or news of service. మీ యొక్క చార్ట్ కానీ లేకపోతే సేవా విషయాలు కానీ ఒకప్పటి సమయంలో ప్రతి మంగళవారం వాళ్ళ 2 రోజులు ఉత్తరాలు రాసేవాళ్ళం. బాబా అనేవారు బాబాది దుకాణము, ఎలాంటి కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు ఎలాంటి, బాబా ఒక దుకాణం కదా, బాబాకి వివరాలు తెలియాలి అని చెప్పి అనేవారు. ఈ రోజులు చేస్తాము we don't see that importance deeply of ఆ సెంటర్ ఒక నిమిత్తులతోటి కానీ ఒక కనెక్ట్ అవ్వడం కానీ అలాంటిది లేదు. అది ఇప్పటికి అది విధేయత కాదు. అది కానీ అది ఎందుకు అవసరం అంటే అది ప్రేమ, అది గౌరవం, ఒక మర్యాద. So with that obedience, another very good quality is emerging. ఆ విధేయత సంస్కారం తోటి ఇంకొక మంచి గుణం వచ్చేది ఏంటి అంటే ఇంగ్లీష్ లో మన సరెండర్ అంటాం, కానీ హిందీలో సమర్పణ అంటారు. సమర్పణ అంటే మనల్ని మనం భగవంతుడికి మనల్ని మనం ఇస్తాము. సరెండర్ అంటే ఎలాంటివైనా దీర్ఘం లోతుగా అంతర్గతంగా దీర్ఘమైన ఎలాంటి సంస్కారాలు ఉన్నా, బాబా ఇది ఈ సంస్కారం ఉంది, నేను నాకు మార్చుకోవాలని ఉంది, పరివర్తన చేసుకోవాలన్నది ఉంది. అప్పుడు బాబా అది దృష్టి నుంచి తీసుకుంటే అది చాలా సహజంగా అయిపోతుంది, సులభంగా అయిపోతుంది. సరెండర్ అంటే కూడా డీప్గా ఇవ్వడం, అంటే చాలా దీర్ఘంగా నేను నాది అన్న భావన తీసేయడం. నేను ఐ బికమ్ ఇట్, నేను నిమిత్తులనయ్యాను అన్నది అలాగా ఉంటే అది కూడా నేను అన్నది నా అన్న భావం కదా. రెండు రకాలున్నాయి. ఒకటి నేను బాబాకి నేనేం సమర్పించగలుగుతాను అన్నది, అది సమర్పణ అన్నది ఏ స్థూలమైనది కాదు. అది ఒక్కటే కాకుండా అదేంటి, నేను ఇంకేం సేవ చేయగలుగుతాను బాబా అని చెప్పేసి అని. కొంతమంది చాలా ఆనందంగా ఉంటారు ఏ సేవ చేస్తే. నేను చెప్తాను బాబా నాకు ఇంకొంచెం ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి, ఇంకొంచెం ఎక్కువైనది ఏమన్నా ఇవ్వండి అని, అంత స్థిరంగా అయ్యేదాకా. అది మిమ్మల్ని మీరు బాబాకి ఇచ్చినట్టుగా. బాబా మీరు ఎలాగైనా ఎలాంటి పనిలో అయినా కూడా మన ఒక ప్రత్యేకత బాబా ఇచ్చినా కూడా
it's my achievements of Brahmin life, అది నేను సాధించిన బ్రాహ్మణ జీవితంలో సాధించిందైనా కూడాను I still offer to Baba. అది నేను So బాబాకి one part of surrendering is, ఇస్తాను. and ఒక పార్ట్ ఆఫ్ సరెండర్‌కి ఏంటంటే it comes back to you, but it becomes like sacred and powerful. ఇవ్వడం ఇంకొకటి Like you అది go చాలా to పవిత్రంగా fruits or anything to offer. When you bring back after offering, you call it holy food. అది అది ఏదైనా అంటే సమర్పించినప్పుడు అది ఇప్పుడు ఎక్కడైనా దేవుడికి సమర్పించి తీసుకున్నప్పుడు అది ఒక చాలా పవిత్రమైన Or anything which I am doing is of course creating my fortune పదార్థం with అయిపోతుంది. my elevated karmas. నేను ఏం చేసినా అది నా ఒక ఉన్నతమైన కర్మ, But deep నా down, ఒక భాగ్యం అవుతుంది. కానీ అంతర్గతంగా everything I have belongs to Baba. ప్రతిదీ నా దగ్గర ఏదైతే ఉందో అంతా బాబాకి చెందినది. So if it belongs to Baba, బాబాకి then I చెందిందైతే have to get permission from Baba, right? నేను ఉపయోగించాలి అంటే బాబా నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. బాబా యొక్క Practically, if we had to go somewhere 2 days, అనుమతి తీసుకోవాలి కదా. to Dadi, can I go ఇప్పుడు 2 there? రోజులు Can I go to this? ఎక్కడైనా 2 రోజులకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దాది దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళనా ఈ సెంటర్ కి, ఇది వాళ్ళు ఏమి ఇది ఒకటి అంటారని కాదు, బట్ అది ఒక మంచి ఒక 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 మర్యాద తోటి చేసిన. And then also one good quality is to surrender. గుణం అది. Because every offering will ఒకటి ఒక ఆఫర్ అంటే ఒక ఆఫర్ ఇచ్చుకోవడము, లేకపోతే what I do దాన్ని so after that సరెండర్ చేసుకోవడం. I give to Baba, surrender it to Baba. నేను ఇచ్చిన తర్వాత దాన్ని సమర్పించిన తర్వాత ఇంకా చేసేది ఏమిటి? సో ఇచ్చిన దానికి నువ్వు అలానే సమర్పణ చేసిన దాన్ని ఈ రెండు లెవెల్స్ లో కొన్నిసార్లు అవుతుంది. కొంతమంది సోదర సోదరిలు వాళ్ళ ఇళ్లను వదిలేసి వచ్చి సెంటర్ లో ఉంటారు. వాళ్ళందరినీ సరెండర్ వాళ్ళు అంటారు, అంటే సమర్పించి వాళ్ళ జీవితాన్ని సమర్పించిన వాళ్ళు అంటారు. కానీ కొంతమంది కుటుంబాలలో ఉన్నారు. మేము చాలా ఉదాహరణకి రమేష్ భాయ్, మా ఉషాబేన్ వాళ్ళు చాలా కుటుంబాల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే ప్రతిదీ బాబాకి చెందింది అన్న భావనతోటి జీవిస్తారు. మరి అంతా బాబాకి చెందింది అయితే నేను ఎలా ఉపయోగించగలిగితే అలా ఉపయోగిస్తారు కదా. కానీ వాళ్ళు ఒక విధి అందరి దగ్గర నుంచి ఒక మద్దతు కానీ లేకపోతే విధి కానీ ఒక డైరెక్షన్ కానీ తీసుకుంటారు. ఏ అయితే విధి ఇచ్చారో అది అనుసరించినప్పుడు, డైరెక్షన్ ఫాలో అయినప్పుడు చాలా సూక్ష్మంగా ఏంటి సీక్రెట్ అంటే రహస్యమైన బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వచనాలు ఉంటాయి. ఈ యొక్క ప్రశ్న అయితే నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు అడగాలి అని చెప్పేసి. కానీ బాబాకి చెప్తే బాబాని అడిగితే ఒక లోతైన ఈ సంస్కారం నాకు తెలుసు, నేను చేయగలుగుతాను, నాకు శ్రీమతి తెలుసు అన్న ఒక భావన ఏదైతే ఉంటుందో మనము బాబా ఇచ్చే శ్రీమతిని అనుసరించాలి, మా మార్గదర్శనం చూపించాలి. 45 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఈ యొక్క అమెరికాలోని యుఎస్ఏలో యుఎస్ఏలో తర్వాత మిగతా దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు అడిగేవారు మీ యొక్క భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏంటి అని. కొంతమంది అంటారు నాకు మధుబన్లోని శరీరం వదలాలి, కొంతమంది అడుగుతున్నారు ఏంటి దేవదూతలకి ఒక సరైన ఒక స్థానం ఫిక్స్ అయ్యి ఉండదు కదా.
Baba brings us to his కానీ land. నాకు తెలుసు బాబా అదేంటి So బాబా we ఒక can దేశానికి ఎలా entirely తీసుకొస్తారు surrender అని. to Baba. సో ఏదైతే బాబాకి ఎంతెంత అయితే బాబాకి సమర్పణిస్తారు, సో బాబా నిర్ణయం Even చేసి if this is బాబా drama, నిర్ణయం don't చేసుకోవాలి, చెయ్యాలి అని. Hmm. కొన్నిసార్లు అది Whatever డ్రామా అయినా Baba కూడా, wants, right? డ్రామా అది డ్రామాలో పాట ఉన్నా కూడా, డ్రామా అయి ఉన్నా కూడా డ్రామా కూడా So one has to సహకరిస్తుంది. have pure desire, pure thoughts. ఒకటి పవిత్రమైన ఏంటి కోరికలు ఉండడం But కానీ, on the other ఆలోచనలుగా side, you ఉండడం don't కానీ, have to steal. ఇంకొకటి Don't have నుంచి to మీరు steal ఏమి much. మీకు ఏమి Because ఎలాంటి Baba is there. I have surrendered my life to Baba. Whatever పోరాటం my కానీ soul పడాల్సిన అవసరం ఉండదు. బాబాకి, ఆత్మకి that ఏం we అవసరమో అది అది say అయిపోతుంది. according to drama, but we also అది మన say డ్రామా అని according to అనుకోవచ్చు. Baba. అలానే మనము భగవంతుని యొక్క So we took last these obedience సంకల్పం and అని surrender అనుకోవచ్చు. as very important qualities. మేము ఈ చివరికి ఈ Which విధేయత కానీ, సమర్పణం కానీ అన్నది చాలా ముఖ్యమైన love గుణాలను with తెప్పి Baba, తీసుకున్నాం. merge in love. ఇది ప్రేమ ఉన్నప్పుడే సాధ్యం And when అవుతుంది. one is merged బాబా in ఒక love, ప్రేమలో then విలీనమై ఉండడం. విలీనమై ఉంటే ఏది all కష్టంగా difficulties అనిపించదు. which come, ఏ కష్టం because వచ్చినా there is so much power, you don't even feel that అప్పుడు it's ఎంతటి శక్తి difficult. ఉంటుందంటే మీకు అనుభూతిలో కూడా ఉండదు ఇది కష్టంగా ఉంది అని చెప్పి. When I think of when I came in Gyan, went to Madhu, నేను జ్ఞానంలో వచ్చినప్పుడు ఆలోచిస్తే, and you have to keep fetching your metal bucket. ప్రతి ఒక్కటి అడగాల్సిన అవసరం ఉండేది. Metal bucket. ఒక ఇనుముతోటి చేసిన బకెట్ So then what happens? అడిగే అవసరం Heavy, ఉండేది. difficult, but అది ఎత్తే అవసరం ఉండేది. అది చాలా బరువుగా ఉండి చాలా కష్టంగా అనిపించేది. కానీ ఎప్పుడు అంత కష్టం అనిపించేది కాదు. for Baba, knowing that is for my ఏది చేసినా అది బాబా కోసమని, ఇది నన్ను శక్తివంతంగా చేస్తోంది. own sense of నాకు దొరికే శిక్షణ, ఈ డ్రామాలో ఉన్న ప్రతి సీను అంత So ultimately, each one of us have to look at both ఉపయోగకరమైనవి, ways. Am I obedient? ప్రయోజనకరమైనవి. No, we used to say yes to Baba, yes to Dadis. మేము బాబా తోటి అవును Say yes ఓకే again and again. ఎస్ అంటే సరే బాబా, దాది తోటి కూడా సరే దాది That we think అని అన్న తర్వాత వాళ్ళు అడిగేవారు, మీకొక చాయిస్ ఇచ్చేవారు, మీరు చేస్తారా అని చెప్పేసి అని. but first time. నాకు ఎప్పుడు చాయిస్ దొరికింది, అంటే నాకు ఎప్పుడు ఎంపిక దొరికింది. And when నేను we ఎప్పుడు did that, సరే అని ఎందుకు చేయలేము సరే once I told అని Dadis చెప్పేసి అని to do అనుకున్నాను. something, సో ఎప్పుడైతే then చేస్తారో, Dadis నేను said, దాది ప్రకాష్ మణికి ఒకసారి someone else చెప్పాను, should do this. ఇది ఇంకొకళ్ళు చేయొచ్చేమో అని Tell చెప్పేసాను. me సో who. దాది అన్నారు, అయితే సరే మీరు Now చెప్పండి Baba ఎవరు gave me చేయగలుగుతారో some అని. time to think. సో నాకు ఇప్పుడు దాది ఎంపిక ఇచ్చినందుకు నేను కొంచెం సేపు ఆలోచించి తర్వాత నేను వీళ్ళ దాదికి చెప్పాను, నేను ఇంకొక సంవత్సరం నేను చేస్తాను, So saying yes has lot of benefits. సరే అని చెప్తే దాని యొక్క ఉపయోగం ప్రయోజనం చాలా ఉంటుంది. Then they will say, but what do you think? What's your feelings? సో దాది వాళ్ళు ఇప్పుడు అడిగేవారు, మీ యొక్క భావన ఏమిటి, What do you వాళ్ళు ఇచ్చే think? ఆ మర్యాద కానీ, విధేయతతోటి ఉన్న It's వాళ్ళకి not your obedience, so you are treated like, no. అది మీ యొక్క It's obedience విధేయత కాదు, with మిమ్మల్ని that మీతోటి response అలాగా of మీకు వచ్చే trust, of love, of respect. ఆ ఒక్క ట్రీట్మెంట్ And they will make your life very, very అది వాళ్ళ విధేయత భావం కూడా. loyal. అది ఆలోచించండి, మీ యొక్క We get జీవితం చాలా సహజంగా, చాలా రాయల్ గా, there is ఆనందంగా, a bad soldier can never be a good commander. దీని ఒక మాట అంటారు, ఒక పదం ఉంది, ఒక సరిగ్గా లేని సోల్జర్
సైనికుడు merge in Baba's love. బాబా Today యొక్క ప్రేమలో విలీనమయ్యి tomorrow will be surrender, but last రేపు this month సమర్పణ కానీ and ఇది then was ఆఖరి దినం ఈ నెలలో merge the power which you receive ఈ నెల being ఏంటంటే merged in God's love. You శక్తి started with బాబా the యొక్క ప్రేమలో భగవంతుడి యొక్క ప్రేమ విలీనం ఉన్నప్పుడు వచ్చే దొరికే శక్తి. to look into different qualities which emerge from love. మొదట్లో పెట్టినప్పుడు ధైర్యం ఉండేది, దాని తర్వాత అది ప్రేరణ ఇచ్చింది ఏమైతే శక్తులు ప్రేమ ద్వారా వస్తాయి అన్నది. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Before we start our Bhakti journey, would like to let you all know what మొదలు పెట్టే ముందు So our new topic will మీ be అందరికీ ఇప్పుడు వచ్చే నెల ఏం చేస్తామో చెప్దాం. అవ్యక్తి జర్నీకి బాప్ దాదా రోజు యు ఆర్ ద మదర్, మీరే తల్లి, మీరే తండ్రి. మధుబన్ లో కూడా 4 ధామ్లు ఉన్నాయి. చార్ధామ్ చేశారా? పాండవ్ భవన్ లో చూసారంటే 4 ధామ్ ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా పాండవ్ భవన్ కి వెళ్తారు కదా. మొదటిది శాంతి స్తంభం, బాప్ ధామ్. రెండోది బాప్ దాదా ఒక గది. ఇది ప్రేమకు చిహ్నం, ఈ స్థలం ప్రేమకు చిహ్నం. మూడవది బాబా ఒక కుటీరం, ఇది స్నేహ మిలన్ ఒక స్థానం. నాలుగవది హిస్టరీ హాల్. మీరందరూ 4 ధామ్ చేశారా? అచ్చా, మీరు మహాన్ భాగ్యవంతులు అయిపోయారు. బాబ్దా చాలా ఖుషిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మీరందరూ చేతులు ఎత్తడంలో చాలా హుషారైపోయారు, అంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. కానీ ఇప్పుడు దృఢతని ఆచరణాత్మకలో తీసుకురావాలి. పిల్లలందరూ తెలివైన వాళ్ళు కదా, దృఢంతో చేసినప్పుడు. కానీ దృఢం రకరకాల రూపాలలో మారిపోతుంది. ఇది అయ్యింది, అది అయ్యింది, ఇది అవ్వకపోయి ఉంటే అది అయ్యేది కాదు. ఈ యొక్క ఎక్స్క్యూజెస్ లో చాలా తెలివైన వాళ్ళు. ఈ ఎక్స్క్యూజెస్ అంటే సాకులకి చాలా తెలివైన వాళ్ళు. కానీ బాప్ దాదాకి ఇప్పుడు కావాల్సింది మీ ప్రతి ఒక్కళ్ళు బాబా లాగా అవ్వడానికి మనస, వాచ, కర్మణ, సంబంధాలు, సంపర్కాలు అన్నిట్లోనూ ఎవరు చూసినా, ఎవరు కలిసినా వాళ్ళు ఇదే చెప్పాలి, ఇదే అనాలి. వాహ్
వాహ్ పరివర్తన్ వాహ్ అని అనాలి. బాప్ దాదా కూడా మంచిగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే నిమిత్తులు అయి ఉన్నారో వాళ్ళకి చూసి కూడా చాలా ఆనందం వేస్తుంది. కలిసినప్పుడు కూడా మిలన్లో కూడా చాలా ఆనందంగా ఉంటుంది. तेरी आंखों से पीते हम हैं अमृत प्याले, बड़ी जतन से छुपा कर नजर में हो पाले, तुम्हारे याद के मोती गले की माला, तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। నిర్వహించడానికి. ఓం శాంతి అందరికీ. Shanti Didi, ఓం శాంతి దీది. you really clarified something for me. I have మీరు been చాలా thinking స్పష్టంగా about చేశారు. because on నేను కొన్ని రోజుల నుంచి Wednesday, ఆలోచిస్తున్నాను. Baba was talking about బుధవారం నాడు sacrifice. బాబా And so త్యాగం I was గురించి చెప్పారు. thinking about నేను చాలా దీర్ఘంగా దాని గురించి ఆలోచిస్తున్నాను. దీని సమర్పణకిను త్యాగానికి ఏంటి తేడా అని చెప్పి ఆలోచిస్తున్నాను. offering. మీరు సరెండర్ అండ్ సమర్పణ గురించి, ఇవ్వడం గురించి Is kind of like a sacrifice. మాట్లాడారు. Surrender is what you said about surrendering our habits, ఇది surrendering మీరు our ఆఫర్ అంటే ఇవ్వడానికి త్యాగం చేయడానికి ఒకటే అంటారా, లేకపోతే అలానే సమర్పణ అన్నది అవన్నీ ఒకటే కింద వస్తుందా? ఇప్పుడు హోంవర్క్ చూద్దాము. Love as power of surrender. Love as power of surrender. సమర్పణ శక్తిగా, శక్తి రూపంలో ప్రేమ. తల్లి ప్రేమతో అలింగనం చేసుకున్న నేను తండ్రి పట్ల ప్రేమతో నన్ను కించపరిచే ప్రతి దానిని నేను అప్పగించగలను. తల్లి ప్రేమతో ఆలింగనం చేసుకున్న నేను తండ్రి పట్ల ప్రేమతో నన్ను కించపరిచే ప్రతి దాన్ని నేను అప్పగించగలను. అది రేపటి హోంవర్క్ అనుభవంలోకి తీసుకొచ్చుకునేది. ఒక దీర్ఘమైన ఊపిరి తీసుకోండి. ఇదంతా వదిలివేయండి. ఆ ఊపిరిని వదిలేయండి. మళ్ళీ ఇంకొకసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుని అది వదిలేటప్పుడు ఒక అవగాహనలోకి రండి. మీరు ఆత్మ ఈ యొక్క కళ్ళ లోంచి చూస్తున్నారు. ఆ ఒక సూర్యాస్తమాన్ని చూస్తున్నారు. ఆ ఒక అలలు అలాగా కదులుతున్నప్పుడు మీరు ఒక శాంత స్థితిలో చూస్తున్నారు. దీర్ఘంగా మీరు నేను ఒక ఆత్మ ఈ యొక్క దేహంలో ఉండి ఈ యొక్క కనుల ద్వారా చూస్తూ రాత్రి యొక్క ఆకాశాన్ని చూస్తూ, రాత్రి సమయాన్ని ఆకాశాన్ని చూస్తూ నేనంత ఒక స్థిరమైన పరిస్థితిలోకి వచ్చి అన్ని ఒక ప్రపంచంలో ఉన్నవన్నీ వదిలేసి, అన్ని రూపాల్లో ఉన్నవి వదిలేసి ఒక ఒక లోతుగా ఒక మౌనం, ఒక నిశ్శబ్దమైన స్థానంలోకి
వెళ్తున్నాను. Allow it to fill your being as you breathe in. ఊపిరి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నప్పుడు Inside of you. As you exhale, దీర్ఘంగా అది మీరు బయటికి తీసుకొస్తున్నప్పుడు, బయట ఊపిరి వదులుతున్నప్పుడు మీ యొక్క లోతైన స్థితి నుంచి బయటికి వదలండి. ఇప్పుడు ఒక క్షణం కాలానికి బాబా చూడడానికి బాబా చాలా సంతృప్తిగా శాంతంగా ఉంటుంది. బాబాలో విలీనమయ్యి you begin to sense the peace as it unfolds like a warm light from మీకు అనుభూతిలోకి వస్తోంది. బాబా నుంచి ఒక 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 శక్తి, ఒక శాంతమనే I am peace. కంపనం. I am love. నేను శాంతి స్వరూపుల్ని, నేను I am ప్రేమ స్వరూపుల్ని, love with Baba. నేను బాబా ఒక ప్రేమలో విలీనమై ఉన్నాను. Taking drishti from Baba. బాబా నుంచి దృష్టి తీసుకుంటూ I remember నాకు that before I entered this world, నాకు I స్మరణలోకి was వస్తుంది. complete with peace, with love, ఈ ప్రపంచంలోకి and with ప్రవేశించే happiness. ముందు నేను చాలా ప్రేమతోటి, శాంతితోటి, విధేయత నా గుణాలతోటి నిండి ఉండేదాన్ని. ఆ కారణం అవన్నీ ఇప్పుడు లేకుండా ఎందుకు ఉన్నాయంటే నేను ఒక దేహాభిమానంలోకి వచ్చున్నాను. సో అశరీరిగా అయ్యి నేను తేలిగ్గా, నేను కాంతి స్వరూపుల్ని, నేను అనంతం. నాకు గుర్తొచ్చింది నేను ఈ ఆధ్యాత్మిక యాత్ర ఎందుకు మొదలు పెట్టాను. నాకు ఒక అందమైనది, ఒక ఆనందమైన జీవితము, శాంతమైన జీవితము అది సాధించడానికి నిజంగా ఒక సాధించిన జీవితం కావాలి అంటే బాబా ఒక విధేయతతోటి బాబా యొక్క శ్రీమతి అనుసరించాలి. నాకు ఈ విషయం ఇప్పుడు అర్థమవుతుంది. చాలా మెల్లగా తేలికవుతూ పరమాత్మ జ్యోతిలో విలీనమవుతున్నారు. మీరు ఇప్పుడు ఈ పరంధామంలో ఉన్నారు. మీరు ఒక దీర్ఘమైన నిశ్శబ్దం ఒక అనుభూతిలో ఉన్నారు. మళ్ళీ మెల్లగా వెనుక వచ్చారు. ఈ యొక్క అర్థంతో దీదీజీ లాగా ఈ యొక్క ముఖ్యమైన విషయం బాబా ఒక అనుసరణలో నడవాలి అన్న ముఖ్య విషయం అర్థం చేసుకుని ఉంటూ బయటికి వస్తారు. అంటే బాబా ఒక సకాశు, బాబా ఒక ఆశీర్వచనాలు, వరదానం దొరుకుతుంది. మీకు అర్థమవుతుంది ఈ విధేయత మీకు ఒక లోతైన ప్రేమ, మర్యాద బాబా మీలో గురించి, బాబా తోటి ఉన్న ప్రేమ మర్యాదతోటి, గౌరవంతో అనుసరిస్తున్నారు అని. ఓం శాంతి.